నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లోనే కొత్త జిల్లాలు రాబోతున్నాయి. దీనిలో ప్రధానంగా అమరావతిని కొత్త జిల్లాగా చేయనున్నారు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు. ఇది రాజకీయంగా కాస్త ఇంట్రెస్టింగ్ ఇష్యూగానే డిస్కషన్ నడుస్తుంది. దాదాపుగా 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలయ్యాయి. ఈ 26 కాస్త 6తో కలిపితే 32 జిల్లాలు. దీనికి సంబంధించి దాదాపుగా ఆ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. అమరావతిని కొత్త జిల్లాగా చేస్తే అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. దానికి తోడు ఇంకా జిల్లాల సరిహద్దులు, విస్తీర్ణం ఈ సమస్యలతో ఇప్పటికే కాస్త ఇబ్బందికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్తు చాలా వేగంగా సాగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి దాదాపుగా 16 నెలలు పూర్తయింది. ఇటువంటి సందర్భంలో కొత్త జిల్లాలు ఏర్పాటుపై కసరత్తు చేయటం అనేది ముఖ్యమైనటువంటి అంశం. వైఎస్ఆర్సీపీ హయాంలో 2022లో ఈ జిల్లాల పునర్విభజన అనేది జరిగింది. ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకూడదు. అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రాలు సుదూర ప్రాంతాల నుంచి రావటం ఇబ్బంది అవుతుంది. దానికి సంబంధించి ఒక రాజకీయంగా ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఇటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేసి డిసెంబర్ నాటికి దీని పూర్తి నివేదిక ఇవ్వాలి. దాదాపుగా నెక్స్ట్ ఇయర్ జనవరి 26న దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పరిపాలనాపరమైనటువంటి అంశాలు, అలాగే ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా అంటే క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను నిలబెట్టుకుంటూ దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి. ప్రజల ఇష్టానుసారం ప్రజలు ఏదైతే కోరుకున్నారో కూటమి నుంచి దానికి తగ్గట్లుగానే పరిపాలన అందించాలి అనే దిశగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త జిల్లాల అంశాన్ని కనుక మనం చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అమరావతిని ఒక జిల్లాగా కొత్త జిల్లాగా మార్చబోతుంది కూటమి ప్రభుత్వం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి డిస్టిక్గా మారుస్తున్నారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఆ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా అక్కడ తయారు చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లిని ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా, అలాగే నెల్లూరులోని గూడూరు ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయబోతున్నారు. కొత్త జిల్లాల్లో ఇదొక జిల్లా. అలాగే కడప రాజంపేట ప్రాంతాన్ని ఒక జిల్లాగా, దీనికి సంబంధించి విస్తీర్ణం, అలాగే జిల్లా కేంద్రాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏదైతే ప్రజల స్థితిగతులు ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి డిసెంబర్ 15-20 నాటికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నివేదిక పూర్తి చేయాలి అధికారులు. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇటువంటి తరుణంలో ఈ యొక్క కొత్త జిల్లాలు ఏదైతే ఉందో అంటే 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. 26 జిల్లాలు ఇప్పుడు అవి మళ్ళీ 6 పొడిగిస్తూ పెంచుతూ మొత్తానికైతే 32 జిల్లాలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి వైపు ఫోకస్ పెడుతున్నటువంటి కూటమి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నామో, అభివృద్ధి పథకాలు చేపడుతున్నామో వాటిని చూసి మీరు ఓట్లు వేయండి అనేది టార్గెట్ 2029. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే కూటమి మేము మరో 15-20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం అని చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటు జిల్లాల పునర్విభజన కానీ, జిల్లాల అభివృద్ధి కానీ, ప్రాంతాల అభివృద్ధి కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.